ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 25,000 ఆ 30,000 ఎకర్స్లో బగ్ డ్రగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద 12 to 15 క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైర్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వన్ అండ్ ద సేమ్ మీరు ఒకే దగ్గర అంటే ఇచ్చేసే కంటే వాటిని క్లస్టర్స్ కింద విడగొట్టి హైదరాబాద్ నగరానికి రావడానికి హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ నాగ్పూర్ కావచ్చు, హైదరాబాద్ గుల్బర్గా కావచ్చు, హైదరాబాద్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 14 రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఈ రేడియల్ రోడ్స్ అన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ని క్రాస్ చేసుకుంటూనే రావాలి. సో ఈ రేడియల్ రోడ్స్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలని కూడా హార్డ్లీ 1 hour, మ్యాక్సిమం 1 hour. సిటీలకు వచ్చినా కూడా మోర్ దాన్ 1 hour అవుతుంది. అక్కడి నుంచి ఈ ఫార్మా విలేజెస్ దగ్గరికి పోవడానికి కూడా 1 hour కంటే ఎక్కువ పట్టు. అట్లాంటి లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి డిఫరెంట్ ప్లేసెస్లో ఫార్మా విలేజ్ పెట్టి అందులో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని ఎక్వైర్ చేసి ఒక యాంకర్ పార్ట్నర్ పెట్టుకొని దాని చుట్టూతో డెవలప్ చేసి అక్కడనే అంటే వర్క్ ఇంతకుముందు కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, నేను ఒకే యూనిట్లో వాక్ టు వాక్ లాగా డిజైన్ చేసి అక్కడనే స్కూలు, అక్కడనే హాస్పిటల్, ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఇన్ వన్ రూఫ్. సో ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏమవుతుందంటే అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రేపు పొద్దుగాల అక్కడ ఏమైనా పొల్యూషన్ ఏదన్నా వచ్చినా అక్కడ ఉండే 5 or 6 or 10 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయొచ్చు. రేపు ఫ్యూచర్లో ఏదైనా పొల్యూషన్ వచ్చినా జీరో పొల్యూషన్ లాగా మనం ప్లాన్ చేయొచ్చు. జైరాబాద్లో నిమ్స్ మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ మనకు 10,000 to 12,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది. హుండైకి ఆల్రెడీ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసినాం. హుండై ప్లాంట్ వస్తుంది. రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ 100 yearsకి మనకి ఏం కావాలనో ఈరోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు చాలామంది ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అన్నారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లయిందో మీరు చూసిన. అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి డిస్కషన్సే కొన్ని జరిగినాయి. అంటే మనం ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చినప్పుడు ప్రోస్ కాన్స్ ఎప్పుడు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. అందుకే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కషన్ చేయడం, మినిస్టర్స్ని కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ పొలిటికల్ డీల్, ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. సో అందుకే ఇంత హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము నిన్న వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి కంప్లీట్ రీజనల్ రింగ్ రోడ్ను ఒక నేషనల్ హైవే కింద దానికి ఒక నెంబర్ ఇచ్చి దానికి కావలసిన సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం కావాలనో వారిని వెళ్ళి కలవడం జరిగింది. అంతకంటే ముందు ప్రధానమంత్రిని కలవడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్స్ని అందరినీ కూడా రైల్వేస్లో కానీ జలశక్తి మినిస్టర్ కానీ మాకు ఎలాంటి భేషజాలు లేవు అని చెప్పడానికే నేను ఈ సంఘటనలన్నీ చెప్పదలుచుకున్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి, రాజకీయాలు పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయాలకు కూడా విరామం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఫోకస్ అంతా అభివృద్ధి మీదనే. ఈరోజు మీరు పిలిచినా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చుంటున్నాము అని అంటే ఇందులో మీరు ఎక్స్పర్ట్స్, మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీ నుంచి మీ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీ అనుభవాన్ని రాష్ట్రానికి పంచాల్సిన బాధ్యత ఉన్నది.